అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చిక్కోలు జిల్లా రైతాంగానికి సాగునీరు, ప్రజలకు దాహార్తిని తీర్చే జీవనదులు ఈరోజు ఆ నదీ పరివాహ ప్రాంత రైతులు పాలిట శాపంగా మారాయి. ప్రకృతి వైపరీత్యం ఓవైపు, మానవ తప్పిదం రెండూ వెరసి ఈరోజు నదీ పరివాహ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామస్తులకు సంబంధించిన సేద్యం చేసే వ్యవసాయ భూములు ఈరోజు నదుల్లో కొట్టుకుపోతున్నాయి. 110 కిలోమీటర్ల మేర ప్రవహించే వంశధార, 83 కిలోమీటర్ల మేర ప్రవహించే నాగావళి, ఈ రెండు నదీ పరివాహ ప్రాంతాల్లో 250 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలకు సంబంధించిన రైతుల భూములు మాత్రం వరదలు వస్తే ఆ భూములన్నీ కూడాను ఏట్లో కలిసిపోయే పరిణామాలు. దశాబ్దాల కాలంగా వారి కళ్ళెదురికే భూములు పోయి సేద్యం చేసేందుకు భూములు లేనటువంటి ఈ పరిస్థితుల్లో వారికి జరిగిన నష్టంపై ఇటు రెవెన్యూ శాఖ అధికారులు కానీ, ఇరిగేషన్ అధికారులు కానీ అంచనాలు రూపొందించడంలో మాత్రం ఈరోజు జాప్యం వారి పాలిటి శాప్యంగా మారింది. మోతుబారు రైతులుగా ఉండే నదీ పరివాహ ప్రాంత రైతులు ఈరోజు ఒక సన్నకారు రైతుల్లా జీవనం సాగించాల్సిన దుస్థితి నెలకొనుంది. అసలు వారికి వచ్చినటువంటి నదీ పరివాహ ప్రాంత వారికి వచ్చినటువంటి కష్టంపై ప్రభుత్వాలు ఏ విధంగా స్పందించాయి, గతంలో ప్రస్తుతం ప్రభుత్వాలు ఏమైనా వారి గోడు వినిపించుకునే పరిస్థితి ఉందా లేదా అనే విషయం రైతులతో మాట్లాడాలి. చూస్తే కనుక నాగావళి నదిలో ఉన్నాం. చూస్తే ఇవన్నీ కూడాను ఒకప్పుడు సుమారు ఒక 200 మీటర్ల వరకు కూడాను సేద్యం చేసే వ్యవసాయ భూములు. ఇవన్నీ కూడా నది దిశ మారి ఏదైతే ఇక్కడ ఇసుక తవ్వకాలు ఉన్నాయో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు చేపట్టడంతో సహజ సిద్ధంగా ప్రవహించాల్సిన నదులు దిశ మారి ఇటువంటి దుస్థితి నెలకొనుంది. అటువంటి దుస్థితి నెలకొన్న నేపథ్యంలో ఏదైతే మోతుబారు రైతులందరూ కూడాను భూములు కోల్పోయి ఈరోజు సన్నకారు రైతులుగా, కనీసం భూములు లేనటువంటి రైతులుగా మీరు జిరాయితీ భూములన్నీ కూడా నదీ గర్భంలో కలిసిపోవడంతో రైతులందరూ కూడా తమకు వచ్చిన కష్టం ఎవరితో చెప్పుకోవాలి, తమ పోయిన భూములకు పరిహారం ఎవరిస్తారు అన్నటువంటి ఒక మార్గం దొరక్క నదీ పరివాహ ప్రాంతంలో ఈ 258 గ్రామాలకు సంబంధించిన రైతులు కూడాను తీవ్రంగా వాపోతున్నారు. ఇక్కడ పోలాగ్రామానికి సంబంధించినటువంటి ఈ భూములు కోల్పోయినటువంటి రైతులు మనతో ఉన్నారు. అసలు ఒకప్పుడు ఇక్కడ పరిస్థితి ఎలా ఉండేది, ఈరోజు ఏ మేరకు భూమి ఏట్లో కలిసిపోయింది, పోయినటువంటి భూమికి ఏమైనా పరిహారం అందే పరిస్థితి ఉందా? ఇంతవరకు ఏ పరిహారం కాదు. కనీసం పంట నష్టం కూడా మాకు ఇచ్చే పరిస్థితి లేదు. కొన్ని వందల ఎకరాలు ఇది ఈ అంచు అనేది ఇసుకతో కూడిన నేల అయినందువల్ల అతి వేగంగా వరదలు వచ్చేటప్పుడు కోతకు గురయ్యి చెట్లతో, మామిడి చెట్లు, జీడి చెట్లు, చెట్లతో సహా పడిపోయి నాగావళి నదిలో కలిసిపోయి ఇప్పుడు అంతా ఇప్పుడు బీడు బారిపోయిన భూముల్లో తయారైపోయి ఇదంతా జిరాయితీ భూమి అని మీరు ఎఫ్ఎంబి చూసి ఇది సర్వే నెంబరు, సబ్ డివిజన్ చూస్తే ఇక్కడ రైతులు ఏ నెంబర్కి ఎవరు హక్కుదారులు అనేది మీకు రెవెన్యూ రికార్డ్స్ ఒకసారి ఎఫ్ఎంబి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎఫ్ఎంబి చూస్తే ఏ నెంబర్ నదిలో ఉందో, ఏ నెంబర్ లేదో, ఏ నెంబర్ ఏ రైతు పేరున ఉందనేది మీకు తెలుస్తుంది. అది చూస్తే కనుక ప్రస్తుతం ఎందుకు ఈ దుస్థితి, అసలు నది దిశ మారి ప్రవాహం అంటే దాని సహజత్వం కోల్పోవడంతోనే ఇటువంటి దుర్గతి మీకు పట్టిందా? అంటే మొదట్లో కూడా ప్రతి గవర్నమెంట్ అప్పుడు 1985, 86 ఆ టైంలో తెలుగుదేశం వచ్చినప్పుడు కావలి ప్రతిభావారి స్పీకర్గా ఉండేటప్పుడు కొన్ని గ్రాయిన్స్ వేశారు. ఆ తర్వాత ఇంతవరకు ఏ గ్రాయిన్స్ లేదు. వరద కడతామనేసి గుజరాత్పేట నుండి ఇటు సంతకవిటి మండలం వరకు ఈ నది వరద కట్ట అన్నారు. ఆ వరద కట్ట లేదు. తర్వాత రిటైనింగ్ వాల్ అన్నారు. ఆ రిటైనింగ్ వాల్ లేదు. రిటైనింగ్ వాల్ అందరూ నాయకులు, ఎలక్షన్ టైంలో నాయకులు వచ్చేటప్పుడు ఎంప్లాయీస్ వచ్చి చూసి వెళ్ళిపోవడమే కానీ ఈ 85, 90 ముందు జరిగిన తర్వాత ఇప్పటి వరకు 1990 ఫ్లడ్కే మాకు పోయింది. అప్పటి నుండి ఇంతవరకు కనీసం గ్రాయిన్స్ కూడా వేయలేదు. వరద కట్ట, రిటైనింగ్ వాళ్ళు అటు విడిచిపెట్టండి. మినిమం ఇన్వెస్ట్మెంట్ కూడా మామూలు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. ఈ పరిస్థితులు చూస్తుంటే భూములు పోయే రేపు గ్రామాలు కూడాను నదిలో కలిసిపోతే కూడా ఆశ్చర్యపోకలేదా? అది తప్పకుండా ఇంతవరకు ల్యాండే పోయింది. మేము మనుషులుగా ఉన్నాము. త్వరలో మా గ్రామానికి కూడా తీసుకెళ్ళి ఏ ఫ్లడ్ క్లౌడ్ బర్స్ట్లు గట్రా అయితే మా గ్రామం కూడా నాగావళి కలిసిపోయి కలిపేలు రేవు ద్వారా సముద్రంలో కలిసిపోయిన పరిస్థితి కూడా భవిష్యత్తులో ఉందని మేము భయపడుతున్నాం. చూస్తే కనుక నాగావళి వంశధార నదీ పరివాహ ప్రాంత రైతులు ఇంతలా కష్టం వచ్చినా కూడా ఎవరు కూడా ఆదుకునేది నాదుడు లేదు. దశాబ్దాల కాలంగా వారికి వచ్చినటువంటి ఈ నష్టాన్ని పూడ్చే నాదుడు లేక ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మాత్రం నది దిశ మారి ఇటువంటి దుస్థితి నెలకొనుంది. యథేచ్ఛగా అక్రమ ఇసుక తవ్వకాలే దీనికి ప్రధాన కారణం. ప్రస్తుతం భూములు కోల్పోయిన తమకు ఆవాసాలు కోల్పోయి బంగాళాఖాతంలో గ్రామాలు కలిసిపోయినా కూడా ఆశ్చర్యపోకలేదు. అటువంటి పరిణామాలు మాత్రం కళ్ళ ముందే కనిపిస్తుందని ఒక దిగులు వ్యక్తం చేస్తున్నారు. ఏమాత్రం భూమి మీద పోయి ఉంటుంది, మీ ఒడ్డున ఏమాత్రం భూమి ఉండేది?
మా ఊరిది ఒక 100 ఎకరాలు పోయిందండి. అంటే మీ వ్యక్తిగతంగా ఏటోటిని ఎంత భూమి ఉండేది, ఇప్పుడు ఎంత భూమి ఉంది? మాకు వ్యక్తిగతంగా అయితే ఒక 4 ఎకరాలు ఉండేది. అందులో 2 ఎకరాలు పడిపోయిందండి. 2 ఎకరాలు ఉంది. అంటే ఇప్పుడు ఆ జరాయితీ భూమి పోయింది కదా, భూమి పోయిన దానికి రెవెన్యూ అధికారులు వచ్చి అడగడం కానీ, ఇరిగేషన్ అడగడం కానీ ఎవరైనా ఉన్నారు? ఎవరు వచ్చి పట్టించుకునే లేదు. అలా పోవడానికి కారణం ఏంటి అసలు? అంటే నది సహజసిద్ధమైన ప్రవాహం లేక ఈ తవ్వకాల వల్ల పోయిందని భావిస్తున్నారా? ఏదొచ్చేటప్పుడు కోతకు గురైపోతుంది అక్కడ. ఎత్తడానికి కూడా ఏం లేదు సార్. చూస్తే కనుక నది దిశ మారి ఈరోజు కోతకు గురై జిరాయితీ భూములు నదిలో కలిసిపోయినటువంటి దుస్థితుల్లో నెలకొన్న వారికి వచ్చిన కష్టం తీర్చే నాదుల కోసం ఆశకేది. చూస్తే కనుక నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నాం, పుష్కలంగా సాగునీరు అందుతుంది, ఆహ్లాదకర వాతావరణం, గ్రామంలో ఉన్నటువంటి ఒక ఒక నిర్భయం కాకుండా ఈరోజు ఒక బిక్కుమని జీవనం సాగించే పరిస్థితి ఉందా నదీ పరివాహక ప్రాంతంలోని ప్రజలు? సరే మేము ఎన్ని చెప్పుకున్నా మాకు చెప్పుకున్నందుకు దానికి నాదుడు మాకు ముందు ఏ గవర్నమెంట్ అయినా సరే ఇక్కడ మాకు న్యాయం చేసి ఇప్పుడు నాకు 53 సంవత్సరాలు అయినాయి. ఈ 53 సంవత్సరంలోన మా తమ్మినేటిపేట పంచాయతీకి శ్రీకాకుళం జిల్లా హెచ్చెర్ల మండలం వాస్తు ఈశాన్యంలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడి నుంచి కొబ్బరికాయ అరటిపళ్ళు పెట్టేసి వెళ్ళిపోవడమే తప్ప మాకు ఈ ప్రజలకి న్యాయం చేద్దామని ఏ గవర్నమెంట్ కూడా ఇంతవరకు నాకు 53 సంవత్సరాలు ఏ గవర్నమెంట్ కూడా ఇంతవరకు న్యాయం చేసిందని ఈ రోజుకి నాకు తెలియదు. అలాంటి భూములు పోతానికి ఏటు రివర్ ఉంది, ఒకటి మాత్రం రివర్ ఉంది, నీళ్ళు తాగడానికి నీళ్ళు మాత్రం మాకు హాయిగా ఉంది. అంతకు మించి మాకు న్యాయం ఏమి రివర్ కానీ దానికి నష్టపరిహారం కానీ దానికి అనుకూలత ఉన్న ఏంటేటి పరిసరాలు ఉన్నాయి, ఆ పరిసరాలు తగ్గట్టు ఏమీ మాకు న్యాయం జరగట్లేదు. ఇది ఒక తమ్మినేటిపేటకు సంబంధించినటువంటి సమస్య కాదు, రెండు జీవనదులకి రెండు ఒడ్లుగా ఉన్నటువంటి రెండు ఒడ్డు తమ్మినేటిపేటని కాదు, ఈ రివర్కి ఆనుకొని ఉన్న ఏ మండలం నుండి అయిన కూడా మనకి దగ్గర దూర ప్రాంతాల నుండి వచ్చిన అనుసరించిన ఒడ్డుల నుండి ఎవరికి కూడా అన్యాయమే తప్ప న్యాయం ఏం జరగలేదు. మేము అది చేస్తాము ఇది చేస్తాము, రివర్కి గ్లోయిన్స్ వేసేస్తాము లేదా వాల్ వేసేస్తామని మాకు వార్తలు వినడమే తప్ప అటాని తట్టా కానీ ఏ గవర్నమెంట్ కూడా మాకు న్యాయం చెయ్యలేదు. చేయదాన్ని కూడా నిస్పృహ అయిపోయే మేము జీవనం గడుపుకుంటూ సంవత్సరాలు అలాగా జీవనం గడిపేస్తాం. మా తాతల నుండి మా అయ్యల నుండి మమ్మ నుండి ఇగో మేము ముసలైపోయినాము, మమ్మ నుండి కూడా ఇంతవరకు ఏం లేదు. ఈ దీర్ఘకాలిక సమస్యకి శాశ్వత పరిష్కారం కావాలనుకుంటే ఏం చేస్తే మీ భూములు ఉన్నవి కూడా పరిరక్షించడానికి దోహదపడదు? మాకు ఒక వాల్ కావాలి సార్. మాకు ఎట్టి పరిస్థితుల్లో వాల్ వస్తే మాకు పెద్ద ఎత్తు నుండి ఒక వాల్ విధంగా వేస్తే మాకు ఇసుక తవ్వకాలు ఆగుతాయి. గవర్నమెంట్ కూడా ఇసుక తవ్వకాలని ఫుల్ స్టాప్ పెట్టాలి. ఒక ఊర్లో వ్యక్తి ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కానీ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకి పెద్ద పెద్ద వీటికి లేనిపోయిన వాటికి వెళ్ళిపోతుంది, అన్నింటికి దురాక్రమంగా వెళ్ళిపోతుంది తప్ప న్యాయబద్ధంగా ఏ పద్ధతి జరగట్లేదు. తెలిసి వచ్చేసరికి ఈ నది ప్రవాహం ఎటుండేది, ఇప్పుడు ఇటు ప్రవాహం మారడానికి కారణం మాకు తెలిసిన తర్వాత మేము ఎక్కడో అక్కడ ఉండేది. మేము అంత దూరం వెళ్ళి మేము చిన్నప్పుడు ఆటలు ఆడుకుని అక్కడ ఎక్కువ ఇసుక ఉండేది, ఆ ఇసుకలో ఆట పాట ఆడుకుండేను. ఇప్పుడు ఇవేమి లేదు, మొత్తం ఇసుక అంతా పోయింది, నది మాత్రం ఎక్కువ కనిపిస్తుంది, భూమి మాత్రం పోనాయి. మేము చెప్పాలనుకుంటే ఇంకంతకంటే చెప్పడానికి ఏముంది, ఏ గవర్నమెంట్ కూడా మాకు న్యాయం జరగలేదు. మరి ఏం చెప్తాం ఇంకా? చూస్తే కనుక ప్రస్తుతం నాగావళి వంశధార నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ 258 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు మాత్రం నది ఒడ్డునున్నాం, తాగడానికి తాగునీరు తప్ప సాగునీరు అందే పరిస్థితి ఉన్నా కూడా సేద్యం చేసేందుకు భూములు మాత్రం నదిలో కలిసిపోయాయి. వాటికి సంబంధించిన పరిహారం ఇవ్వడంలో కానీ వాటికి వచ్చినటువంటి ఈ దీర్ఘకాలిక సమస్యకి ఒక శాశ్వత పరిష్కారం కానీ ఇచ్చే నాదుడు లేని పరిస్థితి. ఓట్ల నాడు మాత్రం ప్రతి ఒక్కరు కూడా గ్రాయింట్స్ వేస్తాం, రిటర్నింగ్ వాళ్ళు కడతాం అన్నట్టు ఒక మాట సాయం తప్ప ఈ రోజు వరకు కూడా వారికి వచ్చిన కష్టాన్ని మాత్రం పరిగణనలు తీసుకోవట్లేదు అనడానికి వారి ఆవేదన ఒక తార్కాణంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం జిల్లా వాసులకు తాగునీరు సాగునీరు అందించే ఈ జీవనదులు మాత్రం నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న రైతుల పాలిటి మాత్రం ఒక కష్టాల కడగండ్లే తెచ్చాయని చెప్పుకోవచ్చు. వేలాది ఎకరాలు ఈరోజు నదిలో కొట్టుకుపోయినా కూడాను ఆ భూమికి సంబంధించినటువంటి జిరాయితీ భూములు, వాటికి సంబంధించిన సైట్లో అడంగులు కానీ ఆ విధమైనటువంటి వారి పక్క ఆధారాలు ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకునైనా సరే ఈసారి ఇప్పటికైనా అదే రెవెన్యూ అధికారులు వారికి పరిహారం చెల్లించి వారిని ఆర్థికంగా ఆదుకోవాలి. భూములు లేక సేద్యం చేయాలంటే కనీసం అవకాశం లేక ఇటువంటి పరిణామాల నేపథ్యంలో మరోవైపు ఇసుక మాఫియా నిబంధనలకు విరుద్ధంగా గ్రామీణ ప్రాంతం సమీపంలో ఇష్టానుసారంగా తవ్వకాలు చేపట్టడంతోనే సహజ
సురక్షితంగా ప్రవహించాల్సిన నది దిశ మారి ఇలా కోతకు గురి కావాల్సిన పరిణామాలు ఉన్నాయి. ఈ పరిణామాలన్నీ కూడాను శాశ్వతంగా దూరం కావాలంటే ఎట్టి పరిస్థితుల్లో కూడాను అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలి. గ్రాయిన్స్తో పాటు రిటర్నింగ్ వాళ్ళు కూడా గ్రామాల వద్ద కానీ కట్టినట్టయితే తమకి ఒక శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఆశపడుతున్నారు. మరి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నదీ పరివాహ ప్రాంతం రైతులకు వచ్చిన కష్టాన్ని పరిణామాలు తీసుకుంటారా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. నాగావళి నది మీడియా జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV, శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.